హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ మన రెసిపీ బటర్ నాన్. మనం రెస్టారెంట్లో తినే ఈ బటర్ నాన్స్ని మనం ఈజీగా ఇంట్లోనే అదే రుచితో ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ మైదా పిండిని తీసుకోవాలి. దాంట్లోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ షుగర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ కర్డ్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే మనకి బటర్ నాన్ అనేవి సాఫ్ట్గా వస్తాయి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటామో మనకి బటర్ నాన్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనిపైన ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి, ఎందుకంటే మనకి పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఒక తడి క్లాత్ని దీనిపైన పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి కొంచెం బటర్ని తీసుకొని అది కొంచెం రూమ్ టెంపరేచర్ దగ్గరకు వచ్చే వరకు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత మనకి ఇది కొంచెం పఫీగా వచ్చి ఉంటుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని దానిపైన కొంచెం పిండిని ఇలా యాడ్ చేసుకొని ఇలా బాల్స్ కింద ప్రిపేర్ చేసుకొని అందులోకి పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని మనం చపాతీ పీట మీద కొంచెం పిండిని యాడ్ చేసుకొని బటర్ నాన్ షేప్లోని ప్రిపేర్ చేసుకుందాం. ఏం లేదండి, ముందు చపాతీలాగా కొంచెం ఇలాగా పామేసుకొని తర్వాత ఒక సైడు కొంచెం పొడుగ్గా వచ్చేలాగా పాముకుందాం. అంతేనండి, ఇలా షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపైన మనం వాటర్ని స్ప్రెడ్ చేసుకుందాం. ముఖ్యంగా ఎడ్జెస్కి బాగా వాటర్ని అప్లై చేయండి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన తవ్వాని పెట్టుకొని వాటర్ అప్లై చేసిన వైపు తవ్వాపైకి వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ విధంగా బబుల్స్ అనేవి రావడం మనం చూస్తూ ఉంటాము. ఈ విధంగా వచ్చిన తర్వాత తవ్వాని టర్న్ చేసి డైరెక్ట్గా ఫ్లేమ్ పైనే మనం వీటిని కాల్చుకోవాలి. మనం ఒకవైపు వాటర్ని అప్లై చేసి యాడ్ చేయడం వల్ల మనకి ఈ నాన్ అనేది తవ్వాకి స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి టర్న్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా కాలి ఉంటుంది. ఇప్పుడు దీనిపైన బటర్ని ఇలా వేడిగా ఉన్నప్పుడే అప్లై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలిన వాటన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఈ బటర్ నాన్స్ని మనం పాలక్ పన్నీర్ మసాలా కర్రీ, కాజు పన్నీరు ఇలాంటి కర్రీస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను చేసిన కాజు పన్నీర్ కర్రీ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. డెఫినెట్గా మీరు అందరూ తప్పకుండా చూడండి. ఈ బటర్ నాన్స్ అనేవి రెస్టారెంట్లో మనం తింటుంటాం కదా, సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే బటర్ నాన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటాయి. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.